ట్రిప్ సెకండ్ డే పార్ట్ 4 అండి ఇది. ఇక్కడ పైన కనపడుతున్నాం కదా! చాలా హైట్‌లో ఉన్నాం. మేమందరూ కూడా అక్కడికెళ్ళాము. వృద్ధుల్ని అంత పైకి ఎట్లా తీసుకెళ్ళాను అనేది మీకు చూపిస్తాను రండి. ఒకవైపు మనం నడుచుకొని కూడా ఎళ్ళొచ్చనమాట. అంత పైకి నడుచుకొని ఎక్కొచ్చు. ఇంకొక వైపు ఇదిగోండి ఈ రకంగా వెహికల్స్ ఉంటే కూడా ఎళ్ళొచ్చనమాట. ఆటో, కారు ఏదైనా కూడా ఈ రూట్‌లో ఎళ్ళొచ్చు. ఈ రకంగా మన వాళ్ళందరినీ కొండపైకి తీసుకెళ్ళాను. ఈ కొండలో ఏం విశేషం అంటే మన కైవారం తాతగారు ఇక్కడ 3 సంవత్సరాలు తపస్సు చేశారంటే ఒక గుహ లోపలికి చాలా బాగుందండి. అసలు మనం కూర్చొని ఎళ్ళాలి లోపలికి. కాకపోతే కొంతవరకు మాత్రమే మనకు ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత అయితే పూజారులు మాత్రం వెళ్తారనమాట లోపలికి. ఇంకా ఇక్కడ అందరూ కూడా ఈ విధంగా శ్రద్ధగా కూర్చొని వింటున్నాం కదా! అక్కడ పూజారి గారు మాకి ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారనమాట. ఇక్కడ ఏం జరిగింది? ఎట్లా జరిగింది? తాతగారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? తాతగారికి ఎక్కడ గురుబోధన అయింది? ఇవన్నీ కూడా తెలియజేశారు. ఈమె ఇక్కడ క్లీనింగ్ వర్క్ చేస్తారు. ఈమెకి రూ. 500 ఒక చీర ఇచ్చాను. అదేవిధంగా ఇంకొక అతను కూడా ఉన్నారు. తనకు కూడా రూ. 500 ఇచ్చాను. ఇదిగోండి.